హాయ్ హలో, నా పేరు ఉమా కిరణ్. మనం ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఇడ్లీ నొక్క కడుగుతాం కదండి. ఈ ఇడ్లీ నొక్క కడిగేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. చేతికి అంటిపోవడం చాలా కష్టం. ఒక 3-4 సార్లు కడిగి దాన్ని క్లీన్ చేసి ఇడ్లీ రుబ్బులో కలపాలంటే చాలా కష్టం. అలా కాకుండా సింపుల్గా ఈజీగా మనకి సులువుగా పిండకుండా ఈజీగా మన చేతులకి కూడా అంటుకోకుండా ఈజీగా నేను చెప్తానండి. ముందుగా నేను జాలు తీసుకున్నానండి. అదే పిండి జల్లించుకుంటాం కదా, ఆ జాలు తీసుకున్నాను. కన్నాలు గిన్నెని మనం పెట్టుకొని, ఇప్పుడు నేను పెట్టే విధంగా పెట్టుకొని కడిగిన ఇడ్లీ నూకని మనం ఈ జాల్లో వేసుకోవాలండి. అదేనండి, పిండి జల్లెల్లో వేసుకోవాలి. మొత్తం నూకనంతటిని 3-4 సార్లు అలా కడుక్కొని ఇలా మనం వేసుకొని వడకట్టు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కిందన కన్నాల గిన్నె ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా పోతుందనమాట. నూక మాత్రం అస్సలు బయటకు పోదండి. చూసారా, నేను ఇలాగా జల్లెల్లో వేసుకున్నాను, పిండి జల్లెల్లో అండి. ఇప్పుడు నేను పప్పు రుబ్బుకున్న దాంట్లోని ఈ పిండి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ నూక నీరంతా వారిపోయిన తర్వాత నేను నూక చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, నీరు లేదు. మనం ఇలా సింపుల్గా ఈజీగా ఇంకా ఈ రుబ్బులోని ఇడ్లీ నూకని ఈజీగా మనం కలుపుకోవచ్చండి. ఎంత కష్టపడాలో 3-4 సార్లు కడుక్కొని నూక పిండి వేయాలంటే మన చేతులు కూడా నొప్పి వస్తుంటాయి కదా. అలా కాకుండా చూసారు కదా, నేను ఇగో రుబ్బులోని ఇలా నూకను వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఈజీగా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.